చాలామంది ఇండస్ట్రీ అనగానే ఇలాంటి ఉంటాయని ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. ఫస్ట్ నుంచి తెలుసు. అంటే ఇది కాదు, ఇండస్ట్రీ అనేసరికి అలా ఇమేజ్ కాబట్టి, గ్లామర్ కాబట్టి అలా ఉంటుంది. ప్రతి ఫీల్డ్లో ఉంటుందిగా ఇది. ఈ హెరాస్మెంట్ ఈ యొక్క అన్నది హెరాస్మెంట్ అనుకోవచ్చు, అండర్స్టాండింగ్ అనుకోవచ్చు, ఇవన్నీ ప్రతి దాంట్లో జరుగుద్దిగా. ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ నర్స్ అన్ని చోట్ల జరుగుతుంది. బ్యాంక్లో ఉంటుంది, ఐటీ సెక్టర్లో ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. ఎనీథింగ్. స్టూడెంట్స్ ప్రొఫెసర్లు బ్లాక్మెయిల్ చేస్తున్నారు కూడా, అది కూడా ఉంది ఇప్పుడు. మరి ఎందుకు సినిమా ఇండస్ట్రీని అంత బ్లేమ్ చేస్తారు? మీకు తెలియదా అండి? ఫోకస్ ఎక్కువ కాబట్టి. ఇప్పుడు పక్కింటి ఆవిడ ఏదో చేస్తుందంటే ఎవరికి కావాలి? అది న్యూస్ ఛానల్కి ఎందుకు? సో కాల్డ్ హీరోయిన్, స్టార్ హీరోయిన్ చేస్తుందంటే అది న్యూస్, అది జనాలందరికీ కావాలి. ఈవినింగ్ కూర్చొని మన టైంపాస్కి ఇప్పుడు చాటింగ్ చేసుకోవడానికి, ఫోన్లో సొల్లు వేసుకోవడానికి న్యూస్ కావాలి. సినిమా ఇండస్ట్రీలో సొసైటీలో జరిగేదానికంటే చాలా తక్కువ జరుగుతుందని నా అభిప్రాయం. అవును, అంటే నేను అదేనేది, సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరిని హెరాస్ చేయరు. అంటే నాకు జరిగినట్లు అందరికీ జరగాలని ఏం లేదు. తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే, బతిలాడుకోవచ్చు కదా, బుజ్జగించవచ్చు కదా, అంత హార్ష్ వే ఎందుకు, ఒక చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం ఎందుకు అని. ఏం చేస్తారు సొసైటీలో, ఏం చేస్తారు జనాలు? అడుక్కుంటారు, వెంట పడతారు, ఏది కాదంటే అప్పుడు వెళ్తారు. సామధాన భేద దండోపాయ లాస్ట్ లెవెల్. ఇక్కడ ఒకేసారి లాస్ట్ లెవెల్కి జంప్ అయిపోయారు. ఇండస్ట్రీలో నేను ఇప్పటికీ చాలా చెప్తాను, ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత. బయట హెరాస్ చేస్తారు, ఇంకా ఇండస్ట్రీలో ఎవరు హెరాస్ చేయరు. నువ్వు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, నువ్వు కాకపోతే బాలీవుడ్ అమ్మా, టాలీవుడ్ కాకపోతే బాలీవుడ్, డైరెక్ట్ మేము వాళ్ళకి వెళ్ళిపోయి తెచ్చుకుంటాం అంటారు. ఎవ్వరూ ఇక్కడ ఎవరిని బలవంతం చెయ్యరు. కొన్ని ముందే క్లారిటీగా మాట్లాడుకుంటారు. తర్వాత ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే చేసేటప్పుడే దే అండర్స్టూడ్ ఇలాంటివన్నీ ఉంటాయి అని. నాకు కూడా అండర్స్టూడే. నేను ఫస్ట్ యాంకరింగ్కి వచ్చినప్పుడు కొన్ని వందల క్వశ్చన్స్ వేసాను మా టీవీ ఆఫీస్కి వచ్చి. సో అక్కడ నాకు హెల్ప్ చేశారు ఒక ఎడిటర్. ఆయనకి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, రమణ అని. నేను మా టీవీలో యాంకర్ అయ్యాను అంటే ఆయన చేసిన హెల్పే. చాలా మంచి పర్సన్. హీ టోల్డ్ మీ, మీరు బయట వినేవి వేరు, ఇక్కడ జరిగేవి వేరు. మా టీవీ ఈజ్ లైక్ ఏ ఆఫీస్. అందరూ వర్క్ చేసుకున్నట్లే ఇక్కడ వర్క్ చేసుకుంటారు. సో బయట మీరు ఏమైతే వింటారో అవి ఇక్కడ షూట్ జరిగి వెళ్ళిపోయిన తర్వాత మీరు జరిగే, అవి మాకు సంబంధం లేని విషయాలు కదా అన్నారు. సో నేను ఆడిషన్ వెళ్ళి చూసినప్పుడు దర్ లైక్ వెరీ ప్రొఫెషనల్. అసలు ఆఫీసుల్లో అలా ఏమి ఉండవు. అమ్మాయిల మీద ఏమేమి జరుగుతున్నాయో వాళ్ళ పర్సనల్కి సంబంధించినవి ఉంటాయి. సో ఆఫీస్లో ఎవరు నన్ను హెరాస్ చేయలేదు. చాలా మంచిగా నేను యాంకర్ అయ్యాను. తర్వాత మానేశాను. సో నేను ఒక సీరియల్ చేశాను, నాగార్జున ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం, నాగార్జున సోనాలి బెంద్రే. సో ఆ ప్రొడక్షన్ కూడా చాలా బాగుండింది. మొత్తం అంతా లేడీసే టేక్ ఓవర్ చేశారు దాన్ని. సుప్రియ గారు, అలాగా క్రియేటివ్ హెడ్ మెహర్ గారు అని ఆవిడే నాకు అందులో ఆఫర్ ఇప్పించారు. ఇట్ వాస్ ప్రెటీ గుడ్. నేను షోస్కి చేసిన డైరెక్టర్లు చాలామంది లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. నన్ను బుజ్జి కుచ్చి అలా చూసుకునేవాళ్ళు. టీవీ ఛానల్స్లో ప్యాంపర్ చేసేవాళ్ళు. అక్కడంతా బాగానే ఉండింది లైఫ్. నాకు తెలుసు ఈ గాసిప్స్ మనం వింటూనే ఉంటాం కదా, అసలు వినకుండా ఎలా పెరుగుతాము. కాకపోతే అది మన దగ్గరికి వచ్చినప్పుడు, నేను ఈ గ్యాప్ హీరోయిన్ అవ్వాలి, ఈ టీవీ వదిలేసి హీరోయిన్ అవ్వాలి అనుకున్న గ్యాప్లో ఎంతోమంది మేనేజర్లు ఫోన్ చేశారు. ఈరోజు టాప్ హీరోయిన్స్కి మేనేజర్లుగా ఉన్నారు వాళ్ళ అప్పుడంతా కొత్త వాళ్ళు ఫోన్ చేసి, నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే నేను నీకోసం ఆఫర్లు వెతుకుతా, ఇలా నాకు ఫోన్లు వచ్చినాయి కూడా మేనేజర్స్. అప్పుడు కూడా నేను స్మార్ట్గా ఎస్కేప్ అయ్యాను. అవునా, థ్యాంక్ యూ, నేను మళ్ళీ రేపు కాల్ చేస్తాను అని పెట్టేస్తాను. ఆ తర్వాత నేను ఎప్పుడు కాల్ చేయను వాళ్ళకి. ఏమీ తెలియదు, నేను ఇన్నోసెంట్ అని నేను అనట్లేదు, నాకు అన్నీ తెలుసు. కానీ కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత నాకు అలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ఆలోచనలో చూశాను, మీరు సడన్గా నన్ను ఒక మాట అంటారు, నేను మీ గురించి సడన్గా నేను నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతే అప్పుడు నాకంటూ ఒక క్యారెక్టర్, నాకంటూ ఒక ఆలోచన ఉంటుంది. దాన్ని నేను తప్పుదారి పట్టించినట్లే కదా. మేబీ మీ ఇంటెన్షన్ ఇంకోటి అయినా కూడా. అందుకని నేను ఆలోచించలేకపోయాను అంత దూరం. సో ఆ తర్వాత ఎక్కువ బాధపడింది అడిగినందుకు కాదు, నేను బాధపడింది అదే రియాక్షన్. షూటింగ్ చేసిన రోజులు నా మీద తినే తిండి పడుకునే నిద్ర
నడిచే నడక మీద కూడా అబ్జర్వేషన్స్ పెట్టి నన్ను బాధ పెట్టినందుకు బాధపడ్డాను. అంటే ఇంకో సినిమాలో ఎక్కడో సినిమా సగం షూటింగ్ అయిపోయినాక మళ్ళీ వేరే అమ్మాయిని పెట్టుకొని తీస్తాను, నేను తీసేసాను అన్నారంట. అదేనా వేరే చెప్పారు మీకు? అదేనా అది వేరే? అదే ఆబ్వియస్లీ అదే. ఓహో. వేరే అమ్మాయిని పెట్టేసుకొని చేసేస్తాం, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే. నాకు పొగరు కదా, పెట్టుకొని చేసుకోండి అందాం అనుకొని మనసులో అనుకొని మీ ఇష్టం సార్ అన్నాను. ఓకే. అంతే, ఆప్షన్ లేదు కాబట్టి. ఎందుకంటే చాలామందికి సమాధానం చెప్పాలిగా. నేను ఏ తప్పు చేశానని నన్ను తీసేయడానికి, నేను పర్ఫార్మెన్స్ బాగా చేయట్లేదా, నేను చూడటానికి బాగాలేనా, ఒక రీజన్ కావాలి కదా. లేదు నేను ఈ అమ్మాయితో క్లోజ్ ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటుంటే ఈ క్లోజ్ ఫ్రెండ్షిప్కి ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు అని తీసేసానని ఎవరైనా చెప్తారా? చెప్పుకోలేరు కదా. ఓకే. ఛాన్స్ లేదు కాబట్టి. ఓకే. అంటే ఇప్పుడు అంటే ఏంటి, మాధవీలత కోఆపరేట్ చేయకపోవడం వల్లనే ఇలా అర్ధాంతరంగా కెరీర్ ఆగిపోయింది అనుకోవాలా, లేకపోతే ఆ కోఆపరేట్ చేసుంటే ఇప్పటికీ సూపర్ స్టార్ హీరోయిన్ అయ్యేదనా? డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్, నేను పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు కదా. నేను నా జీవితంలో జరిగిన దాని వరకే నేను తీసుకోగలను. వేరే వాళ్ళు అలా ఏం కాదే మా లైఫ్ బాగుందంటే దానికి నేను బాధ్యురాలిని కాదు. నా జీవితానికి నేనే రెస్పాన్సిబిలిటీ. ఆ రోజు నేను అలా ఉండలేదు కాబట్టి ఆ సినిమా తర్వాత నాకు చాలా సినిమాలు వచ్చాయి, ఫోన్లు వస్తాయి డెఫినెట్గా. మీ డైరెక్షన్ చేసినప్పుడు మీ హీరోయిన్ గురించి మీకే కదా ఫోన్లు వస్తాయి. మీరు ఇచ్చే రిపోర్ట్ మీదే తీసుకుంటారు, మీకు తెలుసు ఇండస్ట్రీ. ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే కూడా ఫస్ట్ క్యారెక్టర్ వెరిఫికేషన్ కూడా చేస్తారు, ప్రతి జాబ్కి ఒకటి ఉంటుంది. సో ఇందులో కూడా అడుగుతారు. ఇక్కడ మీరు చెప్పాలి ఎస్ షీఈస్ కోఆపరేటివ్, ఆ వర్డ్ కావాలి మనకి. దట్ వర్డ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద ఇండస్ట్రీ. షీఈస్ వెరీ కోఆపరేటివ్. షీఈస్ వెరీ కాంప్లికేటెడ్ అన్నది చాలా బ్యాడ్ వర్డ్ అనమాట. షీఈస్ నాట్ కోఆపరేటివ్, ఈ ఒక్క వర్డ్ వెళ్ళింది. షీఈస్ వెరీ యాటిట్యూడ్, షీఈస్ వెరీ షో ఆఫ్. నేనైతే చాలామందిని చూశాను, నా సినిమా చేసి నా సినిమాలోనూ చేసి నాకే షో ఆఫ్లు చేసే వాళ్ళని చూశాను. సక్సెస్ రాగానే అసలు నేనే కనిపించలేదు నాతో యాక్ట్ చేసి. అలాంటి వాళ్ళని నేను చూశాను, ఓహో యాటిట్యూడ్ అంటే ఇదేమో అని. ఆ తర్వాత చాలామంది చాలా ఇయర్స్ తర్వాత నన్ను కలిసినప్పుడు నువ్వు చాలా యాటిట్యూడ్, నువ్వు చాలా షో ఆఫ్ అని విన్నాము, బట్ యూఆర్ నాట్ లైక్ దట్, యూఆర్ వెరీ హంబుల్ అన్నారు. అందుకే ఎప్పుడు దూరం నుంచి ఒక మనిషిని చూసి మీరు జడ్జ్ చేయొద్దు. నువ్వు కలిసి నువ్వు మాట్లాడి నువ్వు డిసైడ్ చేయి. నీకంటూ ఒక బ్రెయిన్ ఉంటుంది, నీకంటూ ఒక ఆలోచన ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మనుషుల్ని జడ్జ్ చేయి. ఎవరో చెప్పారు షీఈస్ బ్యాడ్ అంటే హౌ, నేను వాళ్ళకి ఎలా బ్యాడ్ చేశాను? సో ఇక్కడ మాధవి ఈజ్ నాట్ కోఆపరేటెడ్ అని ఒక ఐఎస్ఐ బ్రాండ్ ఇచ్చారు నాకు. సో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. అది ప్రాక్టికల్గా నాకే చెప్పారు. నువ్వు చాలా యాటిట్యూడ్ అంట కదా, ఇండస్ట్రీలో తెలుసు కదా మనుషులు మాట్లాడకుండా ఎక్కడికి పోతారు, ఎన్నిమితో అయినా కూడా కలిసి పనిచేయాలి ఇక్కడ. సో కనిపిస్తారు కదా, చెప్తారు కదా, చెప్పారు నువ్వు నాట్ కోఆపరేటివ్ అంట కదా. చాలా మంది ఫోన్ చేసి అడిగారు నువ్వు ఎందుకు కోఆపరేట్ చేయలేదు, బంగారం లాంటి కెరీర్ని ఎందుకు పాట్ చేసి. ఇక్కడ తెలుసు కదా ఇండస్ట్రీలో చాలామంది ఓపెన్గా మాట్లాడతారు. ఏం పోయింది, ఎవరు చేయలేదా, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, అందరి పేర్లు తెస్తారు కదా. అందరూ చేశారు, చేస్తేనే ఇక్కడ ఉంటారమ్మా. ఉన్న 4 రోజులు 4 సినిమాలు చేసి 4 డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోవాలి. కానీ మడికట్టుకు కూర్చుంటే ఎందుకు, పెళ్లి చేసేసుకోవచ్చు కదా. మడికట్టుకు కూర్చోవడానికి ఇండస్ట్రీకి ఎందుకు రావడం? ఈ వర్డ్ బాగా యూజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మీకు తెలియంది కాదు, మీరు ఇండస్ట్రీని చాలా చూసేశారు. సో మడికట్టుకు కూర్చోవడానికి కాదు, అవసరమైన సీన్లలో బట్టలిప్పి చూపించాలి, గ్లామర్ ఫీల్డ్ తప్పదు, ఇది తప్పు అని నేను అనను. అవసరమైన చోట కోఆపరేట్ చేయాలి, అప్పుడే ఇక్కడ నీకు సర్వైవల్, లేకపోతే నీకు సర్వైవల్ లేదు అని నాకు ఎంతమంది చెప్పారు. ఎంత టాలెంట్ ఉన్నా వేస్ట్. ఇక్కడ టాలెంట్ అవసరం, ఎవరికి కావాలి టాలెంట్, మాధవి అన్నారు. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది హీరోయిన్ల ఎక్స్పీరియన్స్, అది నాకు కూడా తెలుసు. పర్సనల్గా అందరూ కలుస్తే అన్నీ ఇవే మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు,
అమ్మాయిలు నోరు విప్పి నిజాలు చెప్పడం మొదలు పెడితే ఒక్కొక్కటి జీవితాలు అందరి ముందు ఇలా ఓపెన్ అవుతాయి. చాలామంది కాపురాలు నాశనం అయిపోతాయి అమ్మాయిలు నోరు విప్పితే. ఇండస్ట్రీ ఒకప్పుడు ఇలా ఉండేది. స్టార్స్ అంటే ఆకాశం నుంచి దిగొచ్చిన స్టార్సే. ఈరోజు స్టార్స్కి ప్రజల్లో పెద్ద విలువేం లేదు, జస్ట్ క్రేజ్ అంతే. విలువ ఇవ్వరు ఎవరు. వచ్చినంత వరకు చూడాలి, ఫోటో దిగాలి, వెళ్ళిపోగానే పెద్ద పీకాడ్ లేవాడు అంటారు, ఎంత పెద్ద హీరోనైనా. ఎవరికి పక్కనోడికి చూపించుకోవాలి, చూడు మేము హీరోతో ఫోటో దిగాం, హీరోయిన్తో ఫోటో దిగాం, జస్ట్ ఫర్ ఏమంటారు షో ఆఫ్ కోసమే వాళ్ళు ఫోటోలు దిగుతారు. ఒకప్పట్లాగా రాముడు అంటే ఎన్టీఆర్, సీత అంటే అంజలిదేవి ఇలా ఎవరు లేరు ఈ రోజుల్లో. ఎందుకంటే పుస్తకం మూసినంత వరకే రహస్యం, పుస్తకం ఓపెన్ అయిపోతే ఇంతేనా, ఆఫ్టర్ ఆల్ ఇంతేనా అనిపిస్తుంది. ఎదుటోడు తూ అని కూడా ఊస్తారు. అలానే ఉంటుంది ఇక్కడ, అలానే ఉంటాయి జీవితాలు.